హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ భారతి. మీ అపార్ట్మెంట్లో కూడా ఇలా జరుగుతుందా అని మనం అపార్ట్మెంట్ సిరీస్ చెప్పుకుంటున్నాం కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందిస్తున్నారు. నాకు మెయిల్స్ కూడా పెడుతున్నారు కొందరు సోదరీమణులు, ఇలాంటి బాధలు మేము పడుతున్నామని చెప్పేసి. అయితే మనిషికి అడ్జస్ట్మెంట్ లేకపోతే ఇలాంటి బాధలు ఎక్కడైనా తప్పవండి. అయితే మొన్న నేను ఒక గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళాను. పెద్దగా టవర్స్గా కడుతున్నారు కదా. అక్కడ మనని ముందు సెక్యూరిటీ వాడు చెక్ చేస్తాడు. చెక్ చేసి మన కాల్ని డిక్కి తెరవమంటాడు, మీరు ఎవరింటికి వెళ్తున్నారు చెప్పమంటాడు, వాళ్ళ నుంచి పర్మిషన్ తీసుకుంటాడు. అదంతా చేసిన తర్వాత మనని విజిటర్స్ పార్కింగ్ అని ఎక్కడో ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళి మనం తిప్పి అక్కడ పార్క్ చేసుకోవాలి. అది లోపలే కావచ్చు బయటే కావచ్చు. అంటే మాకైతే చాలా లోపల P2లో ఇచ్చాడు. తిప్పి ఎక్కడో పార్క్ చేసుకోవాలి ఒక మూల. అక్కడి నుంచి లిఫ్ట్ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ టవర్స్ వైజ్గా ఉంటుంది. ఏ టవర్లోనో మన పార్కింగ్ ఒక దగ్గర పెట్టాలి, విజిటర్ పార్కింగ్. ఆ టవర్స్ దాకా మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. మళ్ళీ అక్కడ అన్నంతస్తుల లిఫ్ట్లు ఎక్కాలి. లిఫ్ట్ కోసం చాలాసేపు వెయిట్ చేయాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అంటే మనం ఒక లోపలికి ఎంటర్ అవ్వడానికి ఒక 15-20 నిమిషాల టైంనైనా స్పెండ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ దిగినాక కూడా అంతే, ఆ లిఫ్ట్ కోసం ఎదురు చూసి లిఫ్ట్ వచ్చినాక దిగి మళ్ళీ కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళి కార్ పార్కింగ్ నుంచి కార్ తీసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసప్పటికి మనం ఆ టికెట్ వాడికి ఇచ్చేసి బయటికి రావాలి. ఇంత ప్రాసెస్ ఉంటుంది ఎవరింటికన్నా మనం వెళ్ళాలి అని అంటే. ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో అబ్బాయి ఏంటిది అసలు, అబ్బాయి మన వాళ్ళ ఇంటికి మనం వెళ్ళాలి అన్నా కూడా ఇంత ప్రాసెసా, ఇంత టైం వేస్టా, ఇంత దూరం నడవాలని కొంచెం చిరాగ్గా అనిపిస్తుంటుంది. కానీ అది ఎంత మంచిది అన్నది, ఆ టైం వేస్ట్ అన్న విషయమే కానీ అది ఎంత మంచి పద్ధతి, ఒక సిస్టమేటిక్గా నడవడం అనేది ఎంత మంచి పద్ధతి అని ఈ 2 రోజుల నుంచి జరుగుతున్న ఈ విషయం చూస్తే అనిపిస్తుందండి. ప్రాణాలు ఎంత విలువైనవండి అసలు. చిన్న విషయాలకి ప్రాణాలు పోయేంత తగాదాలు అవుతున్నాయి, ప్రాణాలు తీసేసుకుంటున్నారు. చైతన్యపూర్లో నాగిరెడ్డి గారని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉన్నారంట. ఆయన ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు. వైష్ణవి అపార్ట్మెంట్స్ ఏదో ఉంది దాని పేరు. ఉంటుంటే అక్కడే ఒక అపార్ట్మెంట్లో కామాక్షి గారని ఒక ఆవిడ రెంట్కుంటున్నారు. వాళ్ళ ఇంటికి ఆవిడ అల్లుడు వచ్చాడు, కృష్ణ అతని పేరు. వచ్చి ఒక దగ్గర పార్క్ చేసుకున్నాడు కారు. పార్క్ చేసుకుంటే ఈ నాగిరెడ్డి గారు ఆ మొత్తానికి ఆయనే కట్టించారో ఏమో అపార్ట్మెంట్స్, దానికి అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఆయనే ఉన్నారంటే ఎన్నో ఏళ్ల నుంచి ఆయనే ఉంటున్నారు. అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఆయనకు అందరూ విలువిస్తారు పెద్ద మనిషి కింద. ఆబ్వియస్లీ అంతే కదా, ఎన్నో ఏళ్ల నుంచి ఆయన ప్రెసిడెంట్గా చేస్తూ వీళ్ళందరి సమస్యలను పట్టించుకుని ఆయన చేస్తూ ఉన్నట్లయితే ఆయనకి విలువ ఇవ్వడం సహజమే, ఆయన కొంచెం పవర్ కూడా ఉండడం సహజమే. అయిన తర్వాత ముందు ఈ కృష్ణ కారు పార్క్ చేసుకున్నాడు, వెనక ఈయన కారు పార్క్ చేసి ఈయన పైకి వెళ్ళాడు, తన అపార్ట్మెంట్కి తను వెళ్ళాడు. ఆ కృష్ణ కిందకు వచ్చి చూసేసరికి కారు మీద కొంచెం గీతలు కనిపించాయి. ఈ కారు దగ్గరగా పార్క్ చేసినట్టు కొంచెం తగిలినట్టు ఏమన్నా అనిపించిందో. అతను యువకుడు. అయితే వాచ్మెన్కి చెప్పి ఆయన్ని పిలవండి, ఎవరు పార్క్ చేశారంటే సార్ పార్క్ చేశారు, నాగిరెడ్డి సార్, ఇది ఆయనది అని చెప్పేసి అని అన్నారు. అనేసరికి ఆయనను పిలవండి అంటే పిలిచారు. పిలిచిన తర్వాత చిన్న వాగ్వాదం మొదలైంది. నువ్వెవడివి, నువ్వు బయట నుంచి వచ్చినాడే, నువ్వు ఎలా పెడతావు కారు ముందు అసలు, అది ఇదని అంటే నా కారు పెడితే నువ్వు నీ కారుతోని నాకు గీతలు వేస్తావా అని చెప్పేసి ఇతను యువకుడు, ఆయనేమో కొంచెం పవర్ ఉన్న మనిషి, కొంచెం గట్టిగా మాట్లాడే మనిషి. ఎలా ఉంటుంది, 2 ఆవేశాలు, ఆయన పవరు, ఇతను యువరక్తం, 2 కలిసి గట్టిగా గొడవ పెట్టుకున్నారు. గొడవ పెట్టుకుంటే ముందు ఆయనే చెయ్యెత్తాడు. ఈ అబ్బాయి అయితే ఎత్తుండడని నేను అనుకుంటున్నాను. ఆయనకి కోపం వచ్చి ఆయన చెయ్యెత్తుంటాడు. ఇంకా ఇతను పిడిగుద్దులు గుద్దేశాడు. విడిపించుకునే క్రమంలో కావచ్చు, ఆయన కొట్టాడన్న ఆవేశంలో కావచ్చు, ఇతను కొట్టేశాడు. కొట్టేసేసరికి అతనికి నడి వయసు వ్యక్తి, అతనికి ముఖం మీద అది ఈ మెదడుకి అలా తగిలినట్టున్నాయి, ఇతనుగా కొట్టిన దెబ్బలన్నీ.
చెవులోంచి రక్తం వస్తుంది. ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. ఎవరో విడదీశారు. అదంతా కలిసి 2 నిమిషాల్లో అందరూ వచ్చేసారు. 2 నిమిషాల్లో వీళ్ళని విడదీశారు. ఆయన కుర్చీ వేస్తే కూర్చున్నారు. మాట్లాడుతూనే ఉన్నారు. చెవులోంచి రక్తం వస్తుందంట. వైట్ షర్ట్ మీద పడింది. ఎంతసేపు అండి ప్రాణం పోవడానికి అనిపించింది. ఒక గట్టి దెబ్బ చాలు ప్రాణం పోతుంది అనిపించింది. అక్కడ జరిగిందేమీ లేదు. ఆయన వచ్చి ఇతను అడిగాడు, నువ్వెలా గుద్దుతా అంటే, నువ్వు బయట నుంచి వచ్చినాడు, నువ్వు ఇక్కడ పెట్టేది ఎక్కడిది అని చెప్పేసి ఈయన మాట్లాడాడు. ఇంకెక్కడ పెట్టుకోవాలని అతను అన్నట్టున్నాడు. దాంతో అయితే నాకు తగిలిస్తావా, నాకు తగిలింది, నాకు గీతలు పడ్డాయి అని చెప్పేసి ఆ కృష్ణ అనే యువకుడు అరిచాడు. ఈయన కొట్టబోయినట్టు కనిపిస్తుంది నాకైతే అందులో. అతను ఇద్దరు పట్టుకున్నారు. అతను పిడిగుద్దులు అయితే గుద్దేశాడు. ఇతను నడివయసు వ్యక్తి కదా, తగలరాని చోట ఏదో నవరగంతకో ఎక్కడో తగిలింది. మొత్తం బ్లడ్ వచ్చింది. అంతే. భార్య కిందకు వచ్చి చూసుకొని ఆయన్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళేసరికి అప్పటికే ప్రాణాలు పోయినాయి. ప్రాణాలు అనేది ఇట్లా చిటికెలో పోతున్నాయి. అక్కడ జరిగింది ఏమీ లేదు. చిన్న పార్కింగ్ గొడవ, చిన్న కారుకి గీతపడిన గొడవ, అంతే. ఆ అసహనంలో కొట్టేసుకున్నారు. ఒక విలువైన వ్యక్తి ప్రాణాలు అలా పోయినాయి. ఇప్పుడు విలువైన వ్యక్తి ప్రాణాలు ఆయన పోయినాయి. ఈ కుర్రాడి భవిష్యత్తు జైల్లో మగ్గాల్సిందే. క్షణికావేశం, కావాలని చేసిన హత్య కాదు. ఆయన కొట్టబోయాడు, ఇతను తిరగబడ్డాడు, అంతే. తప్పెవరిది ఇక్కడ? కొంచెం ఓపిక పట్టకపోవడము, ఆవేశానికి గురవ్వడము, ఈయన నువ్వెవడివిరా పెడతానికి అని చెప్పేసి ఈయన గట్టిగా మాట్లాడడము, నేను బయట నుంచి వచ్చిన నేను కారు ఎక్కడ పెట్టుకోవాలని అతను అడగటము. ఈ చిన్న గొడవలో ఒక ప్రాణం పోయింది. ఇంకొక జీవితం జైల్లో మగ్గాల్సి వస్తుంది. అతనికి భార్య పిల్లలు ఉండొచ్చు. వాళ్ళు కొన్నేళ్ల పాటు దీన్ని భరించాల్సి వస్తుంది. చాలా దారుణాలు. అంటే ఇతని ప్రాణం విలువ ఒక చిన్న పార్కింగ్ గొడవ. ఇలాంటివన్నీ జరగకుండా ఉండడానికే ఈ పెద్ద వీటిల్లో, ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో ఇలాంటి రూల్స్ అన్నీ పెడుతున్నట్టున్నారు. నాకు ఇప్పుడు రియలైజ్ అయింది. నాకు ఇప్పుడు కనువిప్పు కలిగిందనమాట. ఇక్కడ పెడితే 500 రూపాయల ఫైన్. అక్కడ ఖాళీగా ఉన్నా కూడా మన కార్ తీసుకెళ్ళి పార్క్ చేయకూడదు. మనకు కేటాయించిన ప్లేసెస్, విజిటర్స్ అని కేటాయించిన ప్లేసెస్లో మాత్రమే, అది ఏ టవర్కి ఆ టవర్కి అని కేటాయించిన ప్లేస్లో మాత్రమే మనం పెట్టుకుని అక్కడి నుంచి ఎంత కష్టమైనా కానీ నడుచుకుంటూ వెళ్ళి లిఫ్ట్ ఎక్కి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ పర్మిషన్ లేనిదే వెళ్ళకూడదు. ఇవన్నీ కూడా ఎందుకనంటే ఈ సెక్యూరిటీ అంతా నిజానికి జనానికి అవసరమే అని చెప్పేసి ఇప్పుడు కరెక్ట్గా అర్థమైంది. ఇన్ని రోజులు నేను చాలా తిట్టుకునేదాన్ని, అబ్బాయి ఏంటిది, మనం ఇక్కడ వచ్చి ఇంతసేపు వెయిట్ చేయాలా, ఇంత దూరం నడవాలా, ఇక్కడ వీళ్ళ కోసం ఇంత దూరము వచ్చిందే కాకుండా ఈ సెక్యూరిటీ వాడు ఆపి ఇన్ని కోసం చేస్తాడా, అది ఇదని. కానీ అది ఎంత అవసరమో మానవ మనుగడకి ఇవాళ రోజున నాకు కనువిప్పు కలిగిందనమాట. ఇంకొక అమ్మాయి రాసిందండి. ఆ అమ్మాయి వాళ్ళు మామూలుగా వచ్చారట. వచ్చిన తర్వాత బయట చెప్పులు ఎక్కడ పెట్టుకోవాలి, వాళ్ళ బాక్స్ పెట్టుకున్నారు. నువ్వు ఇక్కడ ఆ బాక్స్ పెట్టకూడదు అని చెప్పేసి ఆ ఎదురు వాళ్ళు గొడవ అంటండి. నువ్వు పెట్టద్దు, ఇక్కడ పెట్టుకుంటే ఏమైంది అని చెప్పేసి వీళ్ళది. అందరూ పెట్టుకుంటారు కదా, నువ్వు ఈ ప్లేస్లో పెట్టుకోవద్దు, ఈ ప్లేస్లో మేము మాత్రమే పెట్టుకోవాలి, మాకు ఎదురుగుండా ఉంది, నువ్వు అటు ఎటన్నా పెట్టుకో. తన ఇంటి ముందు తను పెట్టుకుంటే కూడా వాళ్ళు ఒప్పుకోకుండా ఈ అమ్మాయిని నువ్వు అక్కడ పెట్టుకోవద్దు అని చెప్పేసి గొడవ అంట. ఆ గొడవ ఎంత చేస్తున్నారంట అంటే, ఆవిడ మిగతా వాళ్ళు ముందు వచ్చారు, మిగతా అందరితో చాలా బాగా ఉంటారంట. ఆయనేమో అందరికీ మందు పార్టీలు ఇస్తూ ఉంటాడంట. అంటే అపార్ట్మెంట్లో ఇంకా అందరు కలిసిమెలిసి ఉంటారేమో, వీళ్ళని ఒక్కళ్ళని సపరేట్ చేశారంటండి. ఈ గొడవ మూలంగా, ఈ చెప్పుల గొడవ మూలంగా మిగతా అందరూ కూడా వీళ్ళతో మాట్లాడడం మానేసి వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారంట. సాయంత్రం అయ్యేసరికి అందరూ ఒక దగ్గర చేరి అర్ధరాత్రి దాకా పార్టీ చేసుకోవడం, తాగటం, చేయటం ఇవన్నీ చేస్తుంటారంట.
వీళ్ళనేమో వింతగా చూసినట్టు చూడడము, పలకరించకుండా పోవడము, వీళ్ళని ఏదో కాందిశీకులను చూసినట్టు చూడడము. అందరూ కలిసి కుమ్మక్కై ఒకళ్ళని అలా చేస్తే ఎంత బాధేస్తుంది. అది ఎక్కడ, జస్ట్ చెప్పుల స్టాండ్ దగ్గర గొడవ. ఈ అమ్మాయి అన్న దాంట్లో కూడా న్యాయం ఉంది కదా, తన ఇంటి ముందు తను పెట్టుకుంటాను అంటుంది, నువ్వు పెట్టడానికి వీల్లేదు అని చెప్పేసి వాళ్ళు ఒక ఆర్డర్ పాస్ చేసినట్టు పాస్ చేసి దానికి అనుగుణంగా మిగతా వాళ్ళందరినీ వీళ్ళ మీద నెగటివ్ చెప్పి వాళ్ళందరినీ కూడా వాళ్ళందరి దృష్టిలో కూడా వీళ్ళు ఏదో పెద్ద తప్పు చేసిన క్రిమినల్స్ లాగా ట్రీట్ చేయటము. అక్కడ ఉండాలి అని అనిపించదు కదా వీళ్ళకి, అంత బాధేస్తుంటుంది కదా చుట్టుపక్కల అందరూ అలా బిహేవ్ చేస్తూ ఉంటే ఎంత కష్టంగా ఉంటుంది. చాలా బాధపడుతుంది ఆ అమ్మాయి ఆ విషయంలో. అంటే వాళ్ళు చెప్పినట్టు వినాలి, మనకున్న చిన్న హక్కును కూడా వినియోగించుకోవడానికి లేదు. ఎందుకంటే వాళ్ళకందరికీ అక్కడ వాళ్ళందరికీ ముందు నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ హక్కు ఉన్నట్టు. మా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి చెప్పిందండి, ఏంటంటే వీళ్ళని ఎవరిని కుండీలు అవి ఇవి పెట్టొద్దు, గోడల మీద అటు ఇటు పెట్టొద్దు, మరకలు పడిపోతే అది ఇది పూల కుండీలు పెట్టొద్దు అది ఇది అని వీళ్ళకి ఆంక్షలు పెట్టి, ఒక ఆవిడ మాత్రం చాలా బాజాగ్రత్తగా అన్నీ చక్కగా పెట్టుకుంటుందంట. మరి నువ్వు ఎలా పెట్టుకుంటున్నావు అంటే, ల్యాండ్ లేడీ నా ఫ్రెండు నాకు ఈ ఏరియాలో పెట్టుకోమని చెప్పింది. మరి నువ్వు పెట్టుకుంటున్నప్పుడు మేమందరం కూడా పెట్టుకుంటాం కదా, అలాంటి క్వశ్చన్ వస్తుంది కదా. లేదు నాకు మాత్రమే ఈ రైట్ ఉంది, మీకు ఎవరికి లేదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఒకళ్ళకొకళ్ళకి శత్రువులుగా చేసేస్తున్నాయి. ఈ చెప్పుల స్టాండ్ అనే విషయం ఆమెను ఐసోలేటెడ్గా చేసేసారు ఆ ఫ్యామిలీని వీళ్ళందరూ కలిసి. ఎంత బాధేస్తుందండి. చుట్టూ ఉన్న నలుగురు మనని ఏదో శత్రువులాగా చూస్తున్నట్టయితే ఎంత బాధేస్తుంది. అక్కడ ఉన్నన్ని రోజులు నరకమే కదా వాళ్ళకి. అదే సొంతంగా కొనుక్కున్నది అయినట్లయితే అక్కడి నుంచి వెళ్ళలేరు కదా. ఉన్నన్ని రోజులు వీళ్ళంతా ఒకటైపోయి ఆ అమ్మాయిని ఒక్కదాన్ని, ఆ ఫ్యామిలీని ఒక్కదాన్ని అలా చేయడం, వాళ్ళ పిల్లల్ని ఆడుకోనియకపోవడం, పలకరించకపోవడం, ఇలాంటివన్నీ చేస్తుంటే వాళ్ళు ఉన్నన్ని రోజులు బాధతోనే ఉండాలి కదా అక్కడ. చిన్న సంయమనం ఇవ్వచ్చు కదా, తోటి మనుషులమే కదా, కొంచెం సహనం పాటించవచ్చు కదా. పార్కింగ్ విషయమైనా కానీ, చెప్పుల స్టాండ్ విషయమైనా కానీ, అరే మనం ఇంత పెద్ద భారతదేశంలో ఇన్ని కోట్ల మందిని ఇంత చిన్న ప్లేసులో సర్దుకొని మనం ఉంటున్నందుకే కదా మన భారతదేశం ఇంత ప్రపంచంలో ప్రసిద్ధైంది. మరి అట్లాంటప్పుడు ఈ చిన్న చిన్న విషయాల దగ్గర మనం ఎందుకు సహనం కోల్పోవాలి? అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని భాషలు అన్నీ కలగలిపి ఉన్నదే కదా భారతదేశం. మరి ఇలాంటి చిన్న చిన్న విషయంలో కూడా ఒకళ్ళతో ఒకళ్ళు సహకరించుకుంటే ఇంత దారుణాలు అనర్థాలు జరగవు కదా. ఒకళ్ళు ఇట్లా మానసిక క్లేశంతో వాళ్ళకి ఇంట్లో తప్పితే బయటకు వెళ్తే ఎవరు ముఖం చూసి తిప్పేసుకుని ఉంటుంటే ఎంత బాధేస్తుంది. అక్కడ ఉండాలని అనిపిస్తుందా? ఉండకుండా ఎక్కడికి పోతారు? ఉన్నంతసేపు బాధతోనే కదా బతకాలి. అట్లాగే ఈ రెండు జీవితాలు ఏంటి? ఆ అబ్బాయి వెళ్ళి జైల్లో ఉంటే ఆ అబ్బాయి భార్య, పిల్లలు, ఆ చుట్టాలు వాళ్ళు ఎన్ని రోజులు ఈ బాధను మొయ్యాలి? ఆ కెరీర్ అంతా యువకుడు కెరీర్ అంతా పాడైపోతుంది. నిజంగా సంపాదించుకొని బ్రతకాల్సిన వయసులో జైల్లో ఉండాలి. ఇతను ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి నిండు జీవితాన్ని కోల్పోయాడు. అతని భార్య, పిల్లలు మొత్తం అర్ధాంతరంగా మనిషిని కోల్పోవడం జరిగింది. ఇదంతా కేవలం ఒకళ్ళనొకళ్ళు సహించకపోవడం మూలంగానే, ఆవేశానికి గురవ్వడం మూలంగానే, నాదే గెలవాలి అనుకోవడం మూలంగానే. అది నాగిరెడ్డి గారైనా కావచ్చు, కృష్ణ అయినా కావచ్చు, జరిగింది మాత్రం నష్టం ఇద్దరికీ జరిగింది. ఆవేశంలో ఆయన అరిచినట్లయితే ఈ అబ్బాయి నోరు ముచ్చుకుని పోవాల్సింది. అసలు కారన్నాక గీతలు పడతాయి, ఇన్సూరెన్స్కి ఇచ్చుకోవాలి, పెయింట్ వేసుకోవాలి, ఏమన్నా చేసుకోవాలి. నువ్వు తెచ్చిపెట్టిన తర్వాత నువ్వు ఎలా నా కారుని నువ్వే గీతలు పెట్టావు అది ఇదని పెద్ద మనిషిని మీద తిరగబడడం ఏంటి? పెద్ద చిన్న అంతరం ఉండాలి కదండి. కాస్తన్నా వినయం ఉండాలి కదా. ఏంటంత ఆవేశం యువకులకి?
అంత పెద్ద మనిషి వచ్చి ఆయన అసోసియేషన్ ప్రెసిడెంటు, ఆ బిల్డింగ్ అంతా కట్టించిన ఆయన వచ్చి మాట్లాడుతుంటే నీకేంటంత ఆవేశము చెప్పండి? ఆయనకి విలువ ఇవ్వకూడదా? ఆయన మాటలకి తలొగ్గకూడదా? నువ్వు పెట్టావు, బయట నుంచి వచ్చి పెట్టావు రాంగ్ పార్కింగ్లో, ఆయన నీ వెనక పెట్టుకున్నాడు, పోనీ కొంచెం తగిలిందే అనుకో, సరే ఆయన కిందే పిలిపించావు, అడిగావు, ఆయన కోప్పడ్డాడు, సరే అని నోరు మూసుకోవచ్చు కదా. ఆ వ్యక్తిని చూసైనా విలువ ఇవ్వాలి కదా. నువ్వు కొట్టేస్తావా? పిడిగుద్దులు గుద్దేస్తావా? అంత ఆవేశం ఏంటి? ఎందుకంత పొగరు? కారు ఇంపార్టెంటా? మనుషుల కన్నా కార్లు ఇంపార్టెంట్. అవును, ఇప్పుడు అలాగే ఉంది. మనుషులకేం వాల్యూ లేదు, వస్తువులకే వాల్యూ. ఎంతెంత గొప్ప వస్తువులు సంపాదించుకుంటే వాటికే వాల్యూ. మనిషికి అసలు విలువే లేదు. డబ్బు, వస్తువులు, వాటి ద్వారా వచ్చే సుఖాలు. ఎదుటి మనిషి అసలు మనిషే కాడు, విలువే లేదు, వాళ్ళ నుంచి మీకు అవసరమే లేదు. ఇలా ఉంది. లేదు, ఒక మనిషి సామరస్యంగా ఉండి చూడండి ఎంత ఆనందంగా ఉంటుందో. చిన్న గీతలు పడితే ఇన్సూరెన్స్ కూడా వస్తుంది ఆ పెద్ద పెద్ద కార్లకి, చేయించుకోవచ్చు. మనిషి ప్రాణాలు వస్తాయా? నీ జీవితం వస్తుందా? చెయ్యి లేపేయడమే ఎవరి మీద పడితే వాళ్ళ మీద. ఇలాంటి హత్యలు ఎన్నో జరుగుతున్నాయండి. ఇదొక్కటే కాదు, చిన్న చిన్న విషయాలకి హత్యలు చాలా జరుగుతున్నాయి. అప్పిచ్చాడంట మొన్న ఎవడో, అప్పిస్తే మళ్ళీ అప్పు తిరిగి ఇవ్వమంటే ఇవ్వట్లేదంట. ఫ్రెండ్ 8 లక్షలు అప్పిచ్చాడంట, మళ్ళీ ఇవ్వమని అడిగితే ఇవ్వట్లేదంట. అంతే, వెళ్ళి చంపేశాడు అతన్ని. ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అంట మళ్ళీ వాళ్ళు, ఇప్పుడు కాదు, ఎన్నో ఏళ్ల నుంచి ఫ్రెండ్షిప్ ఉండబట్టే 8 లక్షలు అప్పు ఇచ్చుంటాడు, లేకపోతే ఇచ్చి ఉండడు కదా. కానీ అతను ఇవ్వడంలో జాప్యం చేశాడు, చంపేశాడు. అంటే ఎంత కుత ఉడికిపోయి ఉంటాడు, చంపేశాడు. ఎందుకంత ఆవేశం? వసూలు చేసుకోవాలి కదా, మెల్లగా వసూలు చేసుకోవాలి. చంపేస్తే అతను చచ్చిపోయాడు, నువ్వు జైలుకి వెళ్తావు. 8 లక్షలు వచ్చేసాయా ఇప్పుడు? అంతే. మనకి వ్యతిరేకంగా ఏదన్నా జరిగిందంటే ఆ ఆవేశం కట్టలు దించుకుపోతుంది. అవతల వాడిని నాశనమైనా చేయాలి, మనం నాశనమైనా అయిపోవాలి. ఇలాంటి పరిస్థితి కొనసాగుతుంది. కొంచెం సంయమనం చాలా అవసరం అండి. ఇంత ఆవేశాలు పనికిరావు. సాటి మనిషిని కూడా మనిషిలాగా చూడాలి. చెప్పులు పెట్టుకునే విషయంలో, పూల కుండీలు పెట్టుకునే విషయంలో కూడా వాళ్ళని హ్యూమిలియేట్ చేసి, వాళ్ళని చెయ్యొద్దని చేసి, మీరందరూ ఒకటైపోయి వాళ్ళని వేరుగా చూడటం, అది చాలా మీకే చిన్నతనం, మానవత్వానికే చిన్నతనం. అలాంటి విషయాల్లో అట్లా బిహేవ్ చేసినట్లయితే అవతల వాళ్ళు కాదు, వాళ్ళని బాధ పెడుతూ ఉండడం. మీరెన్ని పూజలు చేసినా, మీరెన్ని చేసినా కానీ ఒక అవతల వ్యక్తులను బాధ పెడుతూ ఉన్నంత మాత్రాన అవి మీకు ఏదో రకంగా కలిసి రావు. ఏదో రకంగా మీరు ఇబ్బంది పడతారు తప్పకుండా. అది ఇలా చూపించాడు దేవుడు, ఇంకో రకంగా చూపిస్తాడు. ఇదివరకు ఒకళ్ళని బాధ పెడితే అదంటే వచ్చే జన్మలో జరుగుతాయి అనేవాళ్ళు కాదు, ఇప్పుడే అనుభవిస్తున్నారు రకరకాలుగా. అలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి బాగుండదు, నేను చూశాను కూడా. అందుకని సాటి వారి పట్ల కొంచెం ప్రేమతో, కొంచెం అండర్స్టాండింగ్తో ఉండండి. ప్రేమించకపోయినా పర్లేదు, కొంచెం అండర్స్టాండింగ్తో, వాళ్ళు మనుషులే కదా, కొంచెం సర్దుబాటుతో. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్తో అందరం కలిసి ఉండాలంటే సర్దుబాటుతో ఉండట్లేదా? ఒకళ్ళ చిన్న తప్పుల్ని ఒకళ్ళు సమర్థించుకుంటూ సర్దుకుంటూ ఉండట్లేదా? అట్లాగే కదా ఎదుటి వాళ్ళతో కూడా. ఎదుటి ఫ్లాట్లోనే ఉన్నారు కదా, మీరు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఎదురుగా ఉన్నారు, అంటే మీరున్న ప్రదేశంలోనే వాళ్ళు కూడా ఉన్నారు కదా. వాళ్ళతో కూడా చిన్న సర్దుబాటుతో ఉన్నట్లయితే అందరూ ఆనందంగా ఉంటారు కదా. అదే నేను చెప్పాలనుకున్నది. వీటి మీద మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. సోదరీమణులందరూ నాకు ఇలా మెయిల్స్ పెడుతున్నారు, వాళ్ళ కామెంట్స్ పెడుతున్నారు. ఇంకా ఇలాంటివి ఉంటే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.